నా కంటెంట్ అసలు దాంట్లో అసలు కంటెంటే లేదా నేను చేసే దాంట్లో అనే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనమాట. నెగిటివ్ కామెంట్స్ కానీ ట్రోలింగ్ కానీ అందరు చూస్తున్నారనేసి ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయాలనేసి అలా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక బ్లాగర్గా అవ్వాలనేసి అయితే నేను స్టార్ట్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ప్లాన్ చేసి నేను ఇదే చూపించాలని ఆడియన్స్ కనుకొని నేను స్టార్ట్ చేయాలి. నమస్తే అండి, శ్వేత మిర్యాల గారు. వెల్కమ్ టు అవర్ వేదిక్ టీవీ ఛానల్. ఎప్పటి నుంచో మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దొరికింది టైం. సో మీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటే ఒక ఎనర్జీ లెవెల్ అయితే సూపర్ ఉంటుందండి. అసలు ఎట్లా అని అంత ఎనర్జీ మీకు? ఫస్ట్లీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఆడియన్స్ అండి మెయిన్ రీజన్. సో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అండ్ ద వే మనని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేయడం కానీ, సో ఏదైనా రోజు లైక్ మనం డిమోటివేట్ అయినా కానీ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ వీల్ అగైన్ గెట్ అప్ అన్నమాట. లైక్ మళ్ళీ చేయాలి కంటెంట్ ఆడియన్స్ కోసమైనా చేయాలనేదే మెయిన్ మోటివేషన్ అండి. ఓకే, అంటే మీ ఇన్స్టాగ్రామ్ జర్నీ అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఫస్ట్ పోస్ట్ చేసిన పోస్ట్ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ అసలు యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేయాలనేసి అలా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక బ్లాగర్ గా అవ్వాలనేసి అయితే నేను స్టార్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ ని బేసిక్ గా స్టార్ట్ అయినప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక డిజిటల్ గ్యాలరీ లాగా యూజ్ చేసుకునేదాన్ని. సో వాట్ ఎవర్ లైక్ ఆబ్వియస్లీ మన స్టోరేజ్ ఇష్యూస్ గురించి తెలుసు. సో గూగుల్ ఫొటోస్ లో దీంట్లో కూడా ఎక్కడ చూసినా స్టోరేజ్ ఇష్యూసే ఉండేది. సో దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఓకే లెట్ మీ డంప్ ఆల్ మై గ్యాలరీ పిక్చర్స్ ఆర్ కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ దాంట్లో పెట్టేద్దాం అనేసి నేను పోస్ట్ చేసేదాన్ని. ఇనిషియల్లీ ఇట్ వాస్ లైక్ స్ట్రెస్ ఫ్రీ, ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. అనలిటిక్స్ పైన దేనిపైన కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. లైక్ ఐ వాస్ లైక్ ఫ్రీ బర్డ్, నేను పోస్ట్ చేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని. అండ్ దెన్ పీపుల్ యూస్ టు గెట్ బ్యాక్, రియాక్ట్ అయ్యేవాళ్ళు దానిపైన. దే యూస్ టు లైక్ అండ్ దే డిడ్ంట్ స్టాప్ దేర్, లైక్ చేసి దే యూస్ టు డిఎం మీ లైక్ how are you able to manage this and like ఏదైనా టిప్స్ అలాంటివి కూడా చిన్న చిన్న మెమరీస్ లాంటివి పోస్ట్ చేస్తుంటే కూడా లైక్ పాప మాట్లాడింది ఏదైనా పెట్టినా కానీ they used to come, how are you able to manage like your social life? And then I used to think okay people are actually engaging on my content అనేసి నాకు అప్పుడు అర్థమైంది. And then I used to take it seriously. Okay, there are people who will follow and అప్పుడు నాకు యాక్చువల్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. సో నేను అప్పుడు కన్సిస్టెంట్ గా ఉండాలి, వీళ్ళ కోసమైనా కన్సిస్టెంట్ గా చేయాలనేసి దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. అంటే మీరు ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎలా ఉంది? ఆబ్వియస్ గా అందరు సపోర్ట్ ఉంది. దట్ ఈస్ హౌ ఐ యామ్ హియర్ టుడే. అంటే మీరు ఈ పర్టికులర్ కంటెంట్ చేస్తేనే నాకు కంఫర్ట్ ఉంటదని ఏమన్నా అలా లేదండి. ఐ వాస్ ఫ్లెక్సిబుల్ బికాస్ ఐ వాంట్ టు షో వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ నేను ప్లాన్ చేసి నేను ఇదే చూపించాలని ఆడియన్స్ కనుకొని నేను స్టార్ట్ చేయాలి. బికాస్ ఐ యూస్ టు ర్యాండమ్ గా నేను డంప్ చేసిన వాటిని వాళ్ళు లైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఐ నెవర్ గేవ్ ఎ థాట్ అనమాట ఓకే మేబీ హ్యావ్ టు గో ఇన్ దిస్ పర్టికులర్ కేటగిరీ, లేదా ఈ రిలేటెడ్ కంటెంట్ చేస్తేనే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను నంబర్ గురించి ఎప్పుడు ఐ నెవర్ యూస్ టు కేర్ అనమాట. సో yeah, I want the genuinity because if you keep on looking for numbers we cannot go forward అని నాకు అనిపిస్తుంది. అంటే మీరు కొలాబ్ చేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ బ్రాండ్ ఏది మీరు కొలాబరేట్ చేసిన? మేబీ ఐ షుడెంట్ డిస్క్లోజ్ ద బ్రాండ్, బట్ దెన్ ఒక బేబీ రిలేటెడ్ బ్రాండ్ నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్, ఓకే ఎందుకు నన్ను రీచ్ అయ్యారు, ఇది అసలు జెన్యునా కాదా? బికాస్ చాలా ఫేక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి మన డిఎమ్స్ లో, అది కూడా హిడెన్ మెసేజెస్ లో ఉంటాయి. లైక్ నేను ఒక ర్యాండమ్ డే చెక్ చేస్తున్నప్పుడు దెన్ ఐ ఫౌండ్ ఎ బ్రాండ్ వెర్ ఇన్ దే వర్ ఆస్కింగ్ ఫర్ కొలాబరేషన్. ఇనిషియల్ డేస్ లో నాకు అసలు కొలాబ్ ఎలా చేస్తారు అన్న ఐడియా కూడా లేదు. సో దెన్ నేను కొంచెం టైం తీసుకుని రీసెర్చ్ చేసి ఆ తర్వాత నాకు ఒక అఫీషియల్ మెయిల్ వచ్చాక దెన్ ఐ ఫౌండ్ ఇట్ టు బి జెన్యూన్ అండ్ ఐ వాస్ లైక్ నేను ఇంకా ఫ్లయింగ్ అనమాట లిటరల్ గా. ఐ వాస్ సో హ్యాపీ అండ్ నేను అది యాక్సెప్ట్ చేసి దాట్ వాస్ మై ఫస్ట్ డే ఆఫ్ బ్లాగింగ్. లైక్ నేను ఎప్పుడు అనుకోలే లైక్ కొలాబరేట్ చేస్తాను బ్రాండ్స్ తో అని. వెన్ ది రీచ్డ్ అవుట్, అది కూడా చెప్పాలంటే బికాస్ ఆఫ్ ద ఆడియన్స్, ద నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ అండ్ ద పీపుల్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు దాన్ని బట్టే స్టార్ట్.
అంటే మీరు ప్రమోషన్ చేయకుండా యాక్సెప్ట్ చేయకుండా ఉన్న బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బికాస్ రీసెంట్లీ ఇఫ్ యూ టేక్ ఫర్ ఇన్స్టెన్స్ మిల్క్ బ్రాండ్, ఇప్పుడు వచ్చే మిల్క్ లో చాలా అడల్టరేటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో దానికి ఒక ఫేమస్ బ్రాండ్ ఉంది. దే లైక్ దే రెడీ టు పే వాట్ ఎవర్ అమౌంట్ యు ఆర్ కోటింగ్ అనమాట. ఎంత కోట్ చేసినా దే వర్ రెడీ. బట్ అగైన్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై ఆడియన్స్. వాళ్ళు నన్ను అంత ట్రస్ట్ చేసి నమ్ముతున్నప్పుడు ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు రిజెక్ట్ ఇట్, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ హెల్త్. అది మ్యాటర్ కోసం ఇది ఒక ప్రోడక్ట్ కాదు కదండి, అది ఒక ఫుడ్ కి రిలేటెడ్ కాబట్టి ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ సచ్ బ్రాండ్స్ అనమాట. ఐ స్ట్రేట్ అవే డినైడ్. అండ్ మీరు రీసెంట్ గా చూస్తే కూడా ఎగ్స్ కూడా క్యాన్సరస్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తున్నారండి. సో ఐ డినైడ్, లైక్ ఇది ఫర్ ఇన్స్టెన్స్ గా చెప్తున్నాను, ఐ హ్యావ్ డినైడ్ కొలాబరేటింగ్ మెనీ బ్రాండ్స్ అండి. అంటే చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, బ్యాడ్ గా కానీ గుడ్ కానీ. అంటే మిమ్మల్ని బ్యాడ్ గా ట్రోల్ చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? యా, ఇనిషియల్ డేస్ లో ఆ ట్రోలింగ్ అన్ని చూసి చాలా నర్వస్ అయ్యేదాన్ని. మేబీ ఐ షుడ్ క్విట్ అనే రోజులు కూడా ఉండే. బట్ అగైన్ అది కామన్, ఇది కూడా ఒక పార్ట్ అని అనుకున్నప్పుడు దెన్ ఐ ఫెల్ట్ లైక్ నో, ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. బికాస్ ఒక నెగటివ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా ఎలా తీసుకెళ్లాలనేసి మనం నెక్స్ట్ క్రియేట్ చేసే కాంటెంట్ పైన ఉంటుంది జెన్యూనిటీ. సో మన దగ్గర జెన్యూనిటీ ఉన్నప్పుడు, మనని ఫాలో అయ్యే ఆడియన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్రోలింగ్ ఇస్ జస్ట్ అ పార్ట్, ఇగ్నోర్. అదే నా ఆన్సర్. అంటే మీ ఈ సోషల్ మీడియా వల్ల మీ లైఫ్ లో ఏదైనా పెద్ద మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇదే నా కెరియర్ పాత్ గా అయిందండి ఇప్పుడు. బికాస్ నేను స్టార్టింగ్ డేస్ లో నేను జస్ట్ ఒక ర్యాండమ్ గ్యాలరీ లాగా యూజ్ చేసుకున్నది నాకు ఇప్పుడు కెరియర్ అయినప్పుడు డెఫినెట్లీ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నా కెరియర్ లో. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ట్రిప్ కానీ ఏదైనా ఫుడ్ బ్లాగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తారా, ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ రీల్ తీసుకొని? యా, ఆబ్వియస్ గా నాతో వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ కి, స్పెషల్ గా ఫుడ్ సెషన్స్ కి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. నేనేమో కంటెంట్ క్రియేట్ చేయడంలో ఉంటాను. ఆబ్వియస్ గా ఫుడ్ చల్లారిపోతుంది. సో దిల్ ఆల్వేస్ వెయిట్ అండ్ దట్ ఈస్ హౌ ది సపోర్ట్. అంటే ఫస్ట్ మీరు కంటెంట్ చేశాకనే. యా, ఓకే. అంటే మీరు ఇప్పుడు ఫస్టే ఒక కంటెంట్ ని ప్రిపేర్ అవుతారా, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా సిచ్యువేషన్ బట్టి చేస్తారా? లేదండి, సిచ్యుయేషన్స్ ని బట్టి. ఫర్ ఇన్స్టెన్స్ నేను రీసెంట్ గా ట్రావెల్ చేసినప్పుడు మీకు ఇండిగో గురించి, ఎయిర్లైన్స్ గురించి క్యాన్సిలేషన్స్ గురించి తెలిసింది. సో ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ మా మార్నింగ్ ఫ్లైట్ ఉండింది. సో ఈవినింగ్ వరకు ఇట్ వాస్ కీప్ ఆన్ పోస్ట్ పోయింగ్. అండ్ దెన్ దెర్ వర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ అయ్యప్ప డివోటీస్ ఉన్నారు, వాళ్ళు శబరిమలకి వెళ్ళడానికి. అండ్ దెన్ దెర్ ఆర్ పీపుల్ లైక్ చాలా మంది అక్కడ అరవడం చేయడం. సో దట్ ఐ ఫౌండ్ టూ గ్రూప్స్, లైక్ సమ్ చోస్ ప్రొటెస్ట్ అండ్ ఫ్యూ పీపుల్ చోస్ పీస్. సో వై నాట్ క్రియేట్ సమ్ కాంటెంట్ అనుకొని అప్పటికి నేను ఆ టూ గ్రూప్స్ ని కంపారిజన్ లో పెట్టి ఒక రీల్ క్రియేట్ చేసాను. అండ్ దెన్ ఇట్ వెంట్ వైరల్. సో దట్ వాస్ లైక్ అక్కడ మనకి జెన్యూన్ గా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్, ఏ కంటెంట్ అనేది. సో రెగ్యులర్ లైఫ్ లో మనకు జరిగే సిచ్యువేషన్స్ ని నేను చూపించడానికి ట్రై చేస్తాను మెయిన్ గా. సో పర్టికులర్ గా కంటెంట్ క్రియేషన్ కోసం ఏదే క్రియేట్ చేయాలి. ఇట్ ఇస్ లైక్ ట్రాన్సిషన్స్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ అవన్నీ మనం ఈ ట్రాన్సిషన్ చేయాలి, ట్రెండింగ్ లో ఉన్నవి అని అనుకుంటాం. బట్ మోర్ ఆఫన్ ఐ యూస్ లైక్ జనరల్ గా అయ్యే కంటెంట్ ని చూపించాలనుకుంటాను. అంటే ఇప్పుడు మీరు ఈ రీల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే కంటెంట్ క్రియేషన్ ఉంటుందో, సో అది మీకు ఆ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్ గా అండి, ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కింద పెట్టే కమెంట్స్ అనేది, నాకు పర్సనల్ గా వచ్చే డిఎమ్స్ అనేది లైక్ దీంట్లో ఇది చాలా బాగా చేశారండి, యూ హ్యావ్ షోడ్ ఇట్ యూనిక్లీ అని చెప్పింది. ఓకే, లైక్ ఆడియన్స్ ఆర్ కమింగ్ టు లవ్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్. ఓకే, నేను అదే సరే ఇదే నచ్చుతుంది కదా అని దీనికి స్టిక్ అయి ఉంటే ఐ వాంట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్. సో ఐ యూస్ టు టేక్ ఆల్ ది ఇన్పుట్స్ అండ్ దెన్ నేను చేయాల్సిన కంటెంట్ ని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ క్రియేట్ చేస్తూ ఉంటాను. అంటే మీ మోస్ట్ వైరల్ పోస్ట్ ఏంటిదండి? అంటే దాని సక్సెస్ ఏమై ఉంటుంది? చాలా ఉన్నాయండి, బట్ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది అయితే నేను యాజ్ ఎ సెడ్ ఎయిర్పోర్ట్ లో ఉంది అది. అండ్ నేను రీసెంట్ గా తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్వామివారి సేవలు అవి తీసినప్పుడు కూడా అవి ఆల్మోస్ట్ నాకు ఎవ్రీ టైమ్ ట్రిప్ లో వెళ్ళినవన్నీ వైరల్ అవుతూ ఉంటాయి. బట్ బ్రాండ్ రిలేటెడ్ కంటెంట్స్ కూడా చాలా కొన్ని పోస్టులు వైరల్ వెళ్ళాయి. బట్ మోస్ట్లీ చూసే వాళ్ళకి ట్రావెల్ పైన ఎక్కువ ఎంతూజియాస్ట్లు ఉంటారు కాబట్టి ఆ పోస్ట్ అనేవి బాగా వైరల్.
అంటే మీరు కెమెరా ముందు ఎంత కాన్ఫిడెంట్ గా కనిపించినా కూడా కెమెరా వెనకాల ఏమైనా నర్వస్ గా ఫీల్ అవుతుంటారు, ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? యా అండి, ఆబ్వియస్ గా, బికాస్ ఇంట్లో ఒక ట్రైపాడ్ పెట్టుకొని చేసే కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను షూట్స్ కి బయటకు వెళ్ళినప్పుడు చేసే కంటెంట్, బికాస్ ఒక మాల్ లోకి వెళ్ళాను, సో ఇప్పుడు ఒక శారీ షాప్ ప్రమోషన్ చేశాను అనుకోండి, సో అందరూ మనల్ని చూస్తూ ఉంటారు ఆబ్వియస్ గా. అక్కడ లైక్ మనం ఇగ్నోర్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అండ్ చాలాసార్లు రీషూట్స్ కూడా అవుతూ ఉంటాయి బ్రాండ్స్ నుంచి. సో అలాంటివన్నీ ఫేస్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ ఇనిషియల్ డేస్లో నేను చేసినప్పుడు ఐ యూస్ టు, నేను ఒక 5,000 ఫాలోవర్స్ అలా ఉన్నప్పుడు నేను 50,000 1 lakh ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్లాగర్స్తో కంపేర్ చేసుకునేదాన్ని. కంపేర్ చేసుకున్నప్పుడల్లా ఐ యూస్ టు ఫీల్ నర్వస్. నేను అసలు నా కంటెంట్ అసలు దాంట్లో అసలు కంటెంటే లేదా నేను చేసే దాంట్లో అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ దెన్ స్లోగా అలా ఇగ్నోర్ చేస్తూ నా కంటెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ నా ఆడియన్స్కి, నాకున్న ఆడియన్స్ నాది నచ్చితేనే ఫాలో అవుతారు కదా అని నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ దెన్ ఐ స్టార్టెడ్. లైక్ ఐ యూస్ టు ఇగ్నోర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనమాట. నెగిటివ్ కామెంట్స్ కానీ, ట్రోలింగ్ కానీ, అందరు చూస్తున్నారనేసి. సో ఇవన్నీ ఇగ్నోర్ చేస్తేనే యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ది కంటెంట్ అని ఐ ఫెల్ట్. అండ్ దెన్ అంటే మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అప్రాక్సిమేట్లీ? 7 years అండి. 7 years లో లైక్ ఇనిషియల్ 2 to 3 years లైక్ చాలా టఫ్ గా ఆ ఫేజ్ అనేది. ఆ ఫేజ్ లో మనం క్విట్ అయి ఉంటే మేబీ ఇప్పుడు ఈ పొజిషన్ లో వచ్చేది. చాలా సార్లు అనిపించింది. ఈవెన్ బ్రాండ్స్ యూస్ టు ప్రెషరైజ్, బికాస్ అన్ని బ్రాండ్స్ అలా ఉన్నాయని చెప్పాను నేను. ఒక బ్రాండ్స్ ఏంటంటే మనకి ఆ కంటెంట్ క్రియేట్ చేసే ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. సో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, దే ఆర్ లైక్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ త్రూనే ఇలాగే ఉండాలి, ఇదే అటైర్ వేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన దాన్ని ట్రాన్స్లేట్ చేసి మాట్లాడాలనేటప్పుడు ఆ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇఫ్ యు ఆర్ లీవింగ్ అపాన్ అస్, లైక్ మీరు మీ కంటెంట్ క్రియేటర్ అంటేనే మేము క్రియేట్ చేసుకొని చూపించేదే కంటెంట్ యాక్చువల్గా. సో ఆబ్వియస్ గా అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ వై డిడ్ ఐ యాక్సెప్ట్ దిస్ కొలాబ్ అన్న ఫీలింగ్ చాలా సిచ్యుయేషన్స్ లో వచ్చేది. అంటే మీరు ఒక బ్రాండ్ కు కొలాబరేట్ చేసి మళ్ళీ దాన్ని అసలు ఎందుకు చేశాను, అనవసరంగా చేశాను అని ఎప్పుడైనా రిగ్రెట్ అవ్వలేదు? ఆల్మోస్ట్ చాలా సార్లు. బట్ నౌ ఐఎమ్ ఫ్రీ. లైక్ నాకు ఇప్పుడు అర్థమైనప్పుడు, నాకు ఫస్ట్ డే టర్మ్స్ అన్ని చెప్తున్నప్పుడు లైక్ స్ట్రేట్ అవే ఐ డినై అండి. లైక్ నాకు కంఫర్టబుల్ గా నా ఫ్రీడమ్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ నాకు ఇచ్చినప్పుడే ఐ యాక్సెప్ట్ ది కొలాబరేషన్. అండ్ ఆల్సో జెన్యున్ గా ఉండాలి, ఆడియన్స్ కి నిజంగా జెన్యున్. సో బ్రాండ్స్ రీచ్ అవుట్ అవుతాయి మనకి, ఎలా మనం అది యూజ్ చేయకముందే పాజిటివ్ కమెంట్స్ కావాలి, పాజిటివ్ గా చెప్పాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ దెన్ ఐ టేక్ 1 week టైం అట్లీస్ట్. నేను ఏదైనా బ్రాండ్ కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను అది యూజ్ చేస్తాను ఆబ్వియస్ గా. అది యూజ్ చేసి ఓకే ఇది రియల్ గా నిజంగా వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడే ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ కంటెంట్. చాలా మంది ఈ రోజు ఇచ్చి రేపే రీల్ కావాలంటారు. ఐ స్ట్రైట్ అవే సే నో. చాలా రిజెక్ట్ చేసినట్టున్నారు. అంటే ఒక రీల్, ఒక బ్లాగ్ చేయడం అని అంటే చాలా టైం టేకింగ్ కదండి. అంటే మీరు ఫ్యామిలీకి ఏమైనా టైం ఇస్తారా? ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నాను అనేసి నేను ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ ఐ చోజన్ 8 to 5 జాబ్ లాంటివి చూస్ చేసుకున్నాను అంటే మేబీ నేను ఇప్పుడు ఇచ్చేంత టైం కూడా నేను ఇవ్వలేకపోయేదాన్ని. బట్ దెన్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట, ఇది అది రెండు. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ అయినా లేకపోతే ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా? నాకు ఇక్కడ ఆడియన్స్ వేరే ప్లాట్ఫామ్స్ పైన కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ నాకు వచ్చిన ఆడియన్స్ కనెక్ట్ అయింది ఇన్స్టాగ్రామ్. మీ ఫాలోవర్స్ కోసము, మన వేదిక టీవీ ఫాలోవర్స్ కోసము పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే మంచి మంచి జెన్యూన్ కంటెంట్ మన అందరి ఫాలోవర్స్ అందరికి ఇచ్చి ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.